జై గురుదత్త. మనం భగవద్గీత నేర్చుకోవడానికి ముందుగా ధ్యాన శ్లోకాలను మాత్రమే నేర్చుకోవాలి. ముందుగా ప్రారంభ శ్లోకాలు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విభుధని వహసివ్యం యోగ మార్గాదిరూఢం శరణముపగతానం ఆది సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మ. నారాయణం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః. లైన్ చూడండి, కొద్దిగా ఎక్కువ మహాప్రాణాలు సంయుక్తాక్షరాలు ఉన్నాయి, అక్కడ కొద్దిగా జాగ్రత్తగా చదవండి. పార్థోవత్సత్ సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థోవత్సత్ సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థోవత్సత్ సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్. ఎఫ్ వస్తుందండి ఇక్కడ, ఎందుకంటే విసర్గకి తర్వాత పా వచ్చిన ప్రతిదీ ఎఫ్ కిందే పలకాలి మనం. ఇక్కడ ఎం తర్వాత పా వచ్చింది, ఇక్కడ ప్రయత తర్వాత విసర్గం ఉండి పూ వచ్చింది. సో అలా యా ఉండి విసర్గం ఉండి పా వచ్చింది కదా, తర్వాత దాన్ని ఎఫ్ కింద మనం ఆ విసర్గని ఎఫ్ కింద ప్రొనౌన్స్ చేయాలి. యః పఠేత్ ప్రయతః పుమాన్. విష్ణో, ఇక్కడ కూడా అంతే అండి, విష్ణు తర్వాత విసర్గం ఉండి తర్వాత పా వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఎఫ్ కిందే పలకాలి. విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాశాస్త్రమిదం పుణ్యం
యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ. ఇక్కడ ఇంకొక రూల్ చెప్పాలండి. ఏంటంటే అది ఇప్పుడు స్టార్టింగ్లోనే ఏకం అనేటప్పటికి ఏ అనేది అచ్చు కదండి. అప్పుడు అచ్చు స్టార్టింగ్లో వస్తే దానికి ఎలాంటి పాజ్ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ సెకండ్ లైన్కి వచ్చేటప్పటికి ఏకో దేవో అంటే ఇది కూడా ఏతోనే స్టార్ట్ అయింది. ఆ లైన్ సెపరేట్ అంటే వీటిని పాదాల కింద డివైడ్ చేస్తారు. ఇది మొదటి పాదం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ అనే సెకండ్ పాదం కింద. ఈ సెకండ్ పాదంలో పుత్ర తర్వాత అంటే మధ్యలో వచ్చే అచ్చు పదం ఉంటుంది కదా, దానికి పాజ్ ఇవ్వాలి. పాజ్ అంటే 1 నిమిషం ఆగాలి, ఆగి గ్యాప్ ఇవ్వాలి. కంటిన్యూస్గా చదవకూడదండి, అదొక రూలు. ఎలా చదువుతున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఏకో దేవో దేవకీ పుత్ర అంటే ఇదంతా ఒక పాదం కింద ఏవా 1 నిమిషం గ్యాప్ ఇచ్చి ఏవా అని చదవాలి. ఓకేనా అండి. ఏకో మంత్రస్తస్య నామాని యాని ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. జై గురుదత్త అండి. ఇప్పుడు వరకు అర్థమైందని అనుకుంటున్నానండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోస్లో మాత్రం అధ్యాయాలు స్టార్ట్ అవుతాయండి. నేను బుక్లో ఎలా అయితే నాకు తెలియడం కోసం నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఎలా అయితే రాసుకున్నానో ఆ స్క్రీన్ షాట్ పెట్టాను. ముగింపు శ్లోకాలు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ఫలం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త అందరికీ.